అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ కొబ్బరి కారం అని అంటాం. కొంతమంది పప్పుల పొడి అని కూడా అంటారు. దీన్ని ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక చిన్న సైజు, మీడియం సైజు కొబ్బరి చిప్పల్ని, ఎండు కొబ్బరిని 2 తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేనైతే. ఎందుకంటే ఇది మిక్సీలో వేసుకోవాలి. మీరు పెద్ద రోల్లో అయినా దీన్ని నూరుకోవచ్చు, లేదు అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇంకా మనం దీన్ని కత్తి పెడితే నేను అలా కట్ చేసుకుంటున్నా. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మనం రైస్లో తినొచ్చు, టిఫిన్స్లో తినొచ్చు కూడా. ఇగో ముక్కలన్నీ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నా. నెయ్యి కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. ఇది అంత బాగుంటుంది. డెఫినెట్గా ఇంతవరకు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇలా కొబ్బరి ముక్కలన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి అయితే నేను రెడీగా పెట్టుకున్నా. దీనిలోకి ఇంగ్రీడియంట్స్ మనం ఆయిల్ అలాంటిది ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. కొబ్బరి ముక్కలు అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకోండి. టేస్ట్ అంతా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ వేయించిన శనగపప్పు పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మిక్సీలో ఇవే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొబ్బరి వేసిన తర్వాత ఈ శనగపప్పు ఎక్కువగా పౌడర్ అవ్వవు. అందుకని ఫస్ట్ నేను మిక్సీ అవి వేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని కూడా పౌడర్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నా. చూడండి ఇలా మెత్తగా, మరీ అంత ఓవర్ మెత్తగా కాదు, అలానే మరీ బరకగా కూడా కాదు. ఇలా పేస్ట్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో లాగా వేసేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తామో, ఇంకా చిన్నుల్లిపాయలు ఇలా ఒలిచిపెట్టుకొని, మరీ ఆ స్కిన్ కూడా ఏం తీయక్కర్లేదు, పొట్టు కూడా తీయక్కర్లేదు. ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి ఇంకా వేయించిన శనగపప్పు పౌడర్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని దీనిలోకి ఈ చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు ఇంకా జీలకర్ర, ఇంకా ఓన్లీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, ఇది ఓన్లీ చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్, ఇంకా మనం అప్పుడప్పుడే మన చెట్టు నుంచి ఇలా తీసుకొచ్చేసిన కరివేపాకు కూడా. ఇంకా ఇవన్నీ కూడా కొంచెం పౌడర్ అందులో వేసేసి, ముందుగా కలిపిన పౌడర్ని అందులో వేసేసి, వేయించిన శనగపప్పు పౌడర్ ఉంటుంది కదా అది, చిన్నులపాయలు, సాల్ట్, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా ఇందులో వేసి మనం మిక్సీ వేసుకోవాలి. కారం మీరు ఇష్టం ఉంటే దీనిలోనే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ పౌడర్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా అందులో వేసి ఆ కారాన్ని కలిపేసుకోండి, సరిపోతుంది. దీనిలో కలిపేసుకుంటే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. మనం కారం సరిపోకపోయినా, సాల్ట్ సరిపోకపోయినా కూడా మళ్ళీ చెక్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. అదే అడ్వాంటేజ్ అనమాట. మనం తర్వాత అయినా కూడా దీనిలో కలుపుకోవచ్చు అనమాట. ఇంకా ఈ మిశ్రమంలో మొత్తం ఇది కారం వేసిన తర్వాత కూడా కలిపిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, మరీ బాగా పేస్ట్ లాగా వేయకండి, ఎందుకంటే ముద్దలాగా అయిపోతుంది. చిన్నులపాయలు అవన్నీ ఉన్నాయి కదా, ఇలా లైట్గా వేసేసుకున్నారంటే మనం తీసేసుకొని ఇవన్నీ కూడా కలిపేసుకోవటమే. దీనికి జీలకర్ర మెయిన్ అని చెప్పుకోవచ్చు. జీలకర్ర ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి, తక్కువ వేసుకుంటే టేస్ట్ అంతా ఉండదు. సరిపడా వేసుకోండి. ఇంకా ఇవన్నీ మిశ్రమాన్ని అంతా తీసుకొని ఈ కారంలో కలిసేలాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా ఉండే కొబ్బరి కారం, టేస్టీ కొబ్బరి కారం ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది స్టోర్ ఉంటుంది మనకి. నెయ్యి కాంబినేషన్లో రైస్లో తినొచ్చు, టిఫిన్స్లో, దోశలో, ఇడ్లీలో చాలా చాలా బాగుంటుంది అనమాట. డెఫినెట్గా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చూశారు కదా, ఇదంతా కలిపిన తర్వాత కారం అయితే మనకి రెడీ అయిపోయింది. సింపుల్గా క్విక్గా అయిపోయింది కొబ్బరి కారం. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.